ఇక అధికారం కోసమే ఉచితాలు అన్ని రాజకీయ పార్టీలది ఇదే తంతు. ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడి హామీలు, రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండానే పాత స్కీమును కంటిన్యూ, వాటికి కొత్తవి అదనం. ఎన్టీఆర్ హయాం నాటి పథకాలు నేటికి కూడా కొనసాగింపు. నాడు ₹2 కిలో బియ్యం, నేడు ఫ్రీగానే. అప్పులు చేసి మరీ పథకాల అమలు, వాటిని తీర్చేందుకు మళ్ళీ అప్పు. ఫ్రీ స్కీమ్స్ పై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం. పథకాలపై చర్చకు ఇదే సరైన సమయం. ఎన్నికలు వచ్చినాయంటే చాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు ఉచితాలను ప్రకటిస్తూ ఉంటాయి. ఏది వీళ్ళు 2 అంటే అధికార పార్టీ 2 అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారం కోసం 4 అని చెప్పడము ప్రతి ఎన్నికల సందర్భంలో చూస్తూనే ఉన్నాం. ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారో, ఎవరి ఉచితాలకు లొంగుతున్నారో వాళ్ళకే పట్టం కడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు ఉచితాలకు అలవాటు పడుతున్నారు కాబట్టి రాజకీయ నాయకులు మేము ఇంత ఎక్కిస్తామని చెప్పేసి అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇది ఎన్నికలు వచ్చినాయంటే అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలను ప్రకటిస్తూనే ఉంటాయి. రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా వాగ్దానాలు ఇస్తారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు చూసేసరికి రాష్ట్రం పూర్తిగా అప్పుల్లోకి నెట్టేయబడుతున్నది. అప్పులోకి నెట్టేయబడ్డ తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెంపు జరిగి ఆ పెంపు భారం సామాన్య మానవుల పైన, ప్రజల పైన పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఏది గమనించకుండా మన పైనే రాజకీయ నాయకులు ఎవరు కూడా వాళ్ళ ఆస్తులు తనఖా పెట్టో వాళ్ళ జేబుల నుంచో ఈ అప్పులు కట్టరు, ఈ ఉచితాలు ఇయ్యరు. ప్రజల నెత్తిల మీద చేతులు పెట్టి నిత్యావసర వస్తువుల ధరలని ఈ జిఎస్టీ, ఈ మన సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీలు 2 కలిపి మన నెత్తి మీదనే పడతాయి. కాబట్టి ఇది సరైన సమయం. దీనిపైన ఉచిత పథకాలపైన సుప్రీంకోర్టు కూడా అసలు ఎందుకు ఇస్తున్నారు, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా ఉన్నప్పటికీ ఉచితాలు ఎందుకు ప్రకటిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇవి పూర్తిగా ఈ ఖజానాకు భారమవుతున్నాయి, దిగజారుస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని. రాజకీయ పార్టీలకు అవగాహన లేమి, భవిష్యత్తు గురించి ఎట్లాంటి విజన్ లేకపోవడం వల్ల 1982 నుంచి ఉచిత సంక్షేమ పథకాలు అధికమైనవి. ఎన్టీఆర్ హయాం నుంచి అప్పుడు ఇచ్చినటువంటి పథకాలు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అప్పుడు ₹2 కిలో బియ్యం, రూపాయి కిలో బియ్యం ఇస్తే ఇప్పుడు ఆ ₹2 కూడా లేకుండా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సంక్షేమ ముసుగు లోపల రాజకీయ పార్టీలు విపరీతమైనటువంటి హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల లోపల గెలిపే లక్ష్యంగా ఇష్టారీతిన వాళ్ళు హామీలు ఇస్తూ పోతా ఉన్నారు. అంతిమంగా ఆ భారం ప్రజలపైన పడతా ఉన్నది. ఆ సంక్షేమ పథకాలు ఇస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు, ఆ ఉచిత పథకాలు వస్తాయని చెప్పేసి. తీరా అవి రాకపోయేసరికి రాష్ట్రం లోపల ప్రతిపక్ష పార్టీలకు, మిగతా సంఘాలకు అదొక అదనుగా చూసుకొని అధికార పార్టీ పైన దాడి చేయడం అనేది ఎప్పటికీ చూస్తూ ఉన్నాం. ఇక రాజకీయ పార్టీల అధికారమే పరమావధిగా పనిచేస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీల అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమం అనేటువంటి ఒకే ఒక సూత్రాన్ని ఫాలో అవుతూ ఉన్నాయి. వీటిలో అన్ని దాదాపుగా చూడండి, ప్రతిదీ కూడా సంక్షేమం పేరుతోటి, వైద్యం పేరుతోటి, ఇక అన్ని ఫ్రీగా కూడా వైద్యము ఫ్రీగా చేస్తే, విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తే, నిజంగా ప్రజలకు మంచి చేసినట్టయితే, ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా తీసుకొస్తే మంచిది. వైద్యాన్ని ఫ్రీగా చేస్తే అన్నీ పోతాయి. ఇక ఏ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేకుండా జనం మర్చిపోతారు.